పెక్కలించేసి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని ఇవ్వడమే మా ముందున్నటువంటి ధ్యేయం. రైట్. ఒక మాట సుజాత గారు సుజాత గారు, వేణుస్వామి గారి వ్యవహారం చూస్తున్నాం గడిచిన 15 రోజులుగా. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది అది. సో ధూళిపాళ్ల శోభిత నాగచైతన్య వివాహానికి సంబంధించి, నిశ్చితార్థానికి సంబంధించి వాళ్ళ పెళ్లి పెటాకులు అవుతుందని చెప్పి నానా రచ్చా రభసా చేసి ఇవాళ ఆయన ఇబ్బందులో పడ్డాడు. సరే, ఉమెన్ కమిషన్ సమ్మన్స్ ఇష్యూ చేసింది. దాని మీద హైకోర్టు నుంచి ఆయన స్టే తెచ్చుకున్నాడు. వాస్తవంగా ఈరోజు ఆయన తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ముందర హాజరవ్వాలి, కాకపోతే స్టే ఇచ్చింది. ఈ క్రమంలో ఏంటంటే ఇటువంటి సంఘటనలకి పట్ల మనకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా ఏమీ రెస్పాన్స్ రాలా. ఒక మహిళ ధూళిపాళ్ల శోభిత, ఆవిడ ఒక సినిమా రంగాన్ని ఎంచుకున్నారు, కళాకారిణి. ఆవిడ వివాహానికి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటే వాళ్ళు వేణుస్వామి మాట్లాడిన దాని మీద వాళ్ళ అభ్యంతరం చెప్పాలి కదా, మధ్యలో మీరంతా ఎందుకు అని చెప్పేసి హైకోర్టు నుంచి స్టే వచ్చేలాగా ఆయన చేసుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇటువంటివి ఈ మధ్యకాలంలో బాగా ప్రాపగేట్ అయిపోయి అసలు ఇష్యూస్ మరుగున పడిపోతున్నాయి కదా. మీ వైపు నుంచి ఇంతవరకు ఈ అంశం మీద ఏమి కామెంట్ రాలా? అంటే వేణుస్వామి లాంటి వాళ్ళని ఆ ప్రమోషన్ ఆపకపోతే అటువంటి అస్ట్రాలజీ అనేది ఎవరైనా వెళ్ళి వ్యక్తిగతంగా చెప్పించుకుంటే అది వేరే విషయం. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ ఊరందరికీ చెప్పేసి ఊళ్ళో రచ్చ చేద్దామంటే అది కరెక్ట్ కాదు కదా. అవును సార్, ఈ మధ్య మనం చూస్తున్నాం విజయసాయి రెడ్డి గారి సంబంధించిన అక్రమ సంబంధాలని, అలాగే దాని తర్వాత మన దువ్వాడ శ్రీనివాస్ గారి సంబంధించిన ఇష్యూ కానీ, ఇప్పుడు వేణుస్వామి గురించి కానీ, అంటే ఇలాంటివన్నీ ఒక డైవర్షన్ లాగా అనిపిస్తుంది సార్. ఒక రకంగా చూస్తుంటే నిజంగా చర్చించాల్సిన అంశాల గురించి కాకుండా పక్కకు వెళ్ళిపోయి ఈ టాపిక్ల మీదే అదే పెద్ద ఇంపార్టెంట్ అన్నట్టు ఛానల్స్ లో కానీ, బయట కానీ, సోషల్ మీడియాలో కానీ చర్చలు జరగడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే జ్యోతిష్యం అనేది దాన్ని మేము అందరూ గౌరవిస్తాం, అది ఒక శాస్త్రం, ఒక సైన్స్ అని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే పర్సనల్ గా జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు వెళ్ళి చెప్పించుకోవడం వేరు. అడగకుండానే ఒక వ్యక్తిలో జీవితాన్ని తీసుకుని వచ్చి మీడియాల సాక్షిగా బయట పెట్టి వాళ్ళ శుభమాన్ని వాళ్ళు నిశ్చితార్థం చేసుకుంటే అది పెడాకులు అవుతుందని చెప్పడం మాత్రం ఖచ్చితంగా తప్పండి. వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే హక్కు ఎవరికి ఉండదు. అంటే సెలబ్రిటీలనే కాదు, ఎవరైనా కూడా వాళ్ళు అడగకుండా చెప్పి అది బహిర్గతం చేయడం అనేది చాలా తప్పు. ఆ విషయంలో ఖచ్చితంగా ఆయన్ని తీసుకెళ్లి లోపల వేయాలంటే తప్పేం లేదు. అలాగే ప్రజల్లో రాబోయే తరంలో యువతలో ఈ జ్యోతిష్యం మీద గ్రహాల మీద వీటన్నిటి మీద మనం ఆధారపడి ఉంటాం. వాటి మీదే మన జీవితాలు నడుస్తాయి. ఈ పూజలు, ఈ దొంగ బాబాలు, దొంగ స్వాముల్ని నమ్మేటట్టు వీళ్ళు ప్రచారం చేయడం అనేది చాలా తప్పండి. స్వశక్తి మీద, అలాగే క్రమశిక్షణ మీద, కట్టుబాట్ల మీద, ఎవరైతే కష్టం మీద ఆధారపడి డెవలప్ అవ్వాల్సిన రాబోయే తరాన్ని ఇటువంటి మాయమాటలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, అటు కోర్టులది కూడా ఉంటుందండి. ఎందుకంటే ఈయన మీద ఎవరు వాళ్ళు శోభిత ధూళిపాళ్లలో కానీ, నాగచైతన్య కానీ వీళ్ళ కేసులు వేయకపోయినా ప్రజా వ్యాజ్యం వేయొచ్చు, సుమోటోగా కేసులు తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసే తప్పు. ఈ తప్పుడు ప్రచారాన్ని మరింతగా మీడియా కూడా ప్రచారం చేయకుండా వాటిని ఎంటర్టైన్ చేయకుండా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ వేణుగారి పరంకుశం వేణుగారి అంశంలో నాకు తెలిసి ఆయన రిపిటిషన్ నెంబరు 22873 2024 లో 28 ఆగస్టు 20 2024 వేయడం జరిగింది. ఎవరు ఇది ఎందుకు వేశారంటే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. శారదా మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ శారదా గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అంశం మీద చర్యలు తీసుకోమని దాని మీద నోటీస్ ఇచ్చింది మహిళా కమిషన్. ఆ నోటీస్ ని కొట్టివేయాలని అని చెప్పి హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. జస్టిస్ సూర్యపల్లి నందా గారి దగ్గర మొన్న 20 తారీఖు విచారణకు వచ్చింది. అయితే జడ్జి గారు అసలు మహిళా కమిషన్ కి ఈ పరిధి ఉందా లేదా అని విషయం కనుక్కోవాలి అని చెప్పేసి కేసుని 27వ తారీఖు ఆగస్టు 27వ తారీఖు పోస్ట్ చేశారు. మరి నాకు తెలిసి ఇప్పటివరకు దాని మీద స్టే అయితే విధించినట్టయితే అక్కడ జడ్జిమెంట్ లో, అక్కడ ఇంటర్న్ జడ్జిమెంట్ లో కూడా ఏం లేదు. సో జడ్జి గారు అయితే దీనిలో మహిళా కమిషన్ పరిధి ఎంత ఇచ్చే అర్హత ఉందా లేదా అన్న సమాచారం తీసుకున్నారని మాత్రమే ఇంటర్ జడ్జిమెంట్ లో ఉందండి. అయితే ఏదైతే వేణుస్వామి గారు వేణుస్వామి గారు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి ఇటువంటి ఎవరి మీద చేసినా సరే తప్పే.
పోనీ అంతర్జాతకాలు చెప్పే స్వామివారు తన జాతకం చూసుకుంటూ మర్చిపోయాము. మరి ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల తన జీవితంలో ఎన్ని సమస్యలు వస్తాయి. హైకోర్టు చూపించాలి. ఇప్పుడు టీవీ మూర్తి గారికి క్రిమినల్ కేసు పెట్టారు ఆడియో లీక్ మీద, దాని మీద కేసు ఎదుర్కోవాలి. సమాజం మొత్తం చేత్కరించుకుంటుంది. మరి ఇటువంటి జాతకాలు చెప్పేవారు తన సొంత జాతకం చూసుకుంటూ మర్చిపోయారు. శకునాలు చెప్పే బల్లి, మీరు సామె చెప్తారు, శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందని చెప్తుంటారు. కుడితిలో పడిందని కనీసం ఇప్పటికైనా సరే స్వామివారు ఆయన జాతకం చూసుకొని ఏం చేస్తే, ఏ పరిహారం చేస్తే ఆయనకి సమస్యలు కట్టిస్తారు, ఏ పూజ చేస్తే, ఏ తాయెత్తు కడితే, లేకపోతే ఏదో ఆయన పూజ చేస్తుంటారు వామాచార్య పూజలు అని చెప్పి నేనే చేస్తానని చెప్తుంటారు.